అడక్వస్ విధానంతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి. అడక్వస్ విధానం వల్ల ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఓపెన్ కేటగిరీ కింద ఉద్యోగాలు పొందిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కోట కింద లెక్కగట్టి ఆ క్యాడర్లో రిజర్వేషన్ కోట పూర్తయిందని చెప్పి తదుపరి ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్లు కల్పించకుండా అడ్డుకునే అశాస్త్రీయమైన అడక్వస్ విధానాన్ని రద్దు చేయవలసిన అవసరం ఉన్నది. అడక్వస్ విధానం వల్ల ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు చెందాల్సిన రోస్టర్ పాయింట్లను ఆ క్యాడర్లో రిజర్వేషన్ కోట పూర్తయిందని చెప్పి ఆ రోస్టర్ పాయింట్లను జనరల్ కేటగిరీ కింద చూపెట్టి కామన్ మెరిట్ లిస్ట్ తయారు చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు న్యాయబద్ధంగా రావాల్సిన పదోన్నతుల రిజర్వేషను అడ్డుకునే విధానమే అడక్వస్ విధానం. కాబట్టి ఇంతటి అన్యాయానికి గురి చేసే అడక్వస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. అడక్వస్ విధానంతో సంబంధం లేకుండా ప్రస్తుతం చేపడుతున్న ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి అశాస్త్రీయమైన అడక్వస్ విధానాన్ని ఈ పదోన్నతుల్లో పక్కన పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పదోన్నతుల రిజర్వేషన్లని కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.